సజ్జల రామకృష్ణారెడ్డి బూతు స్క్రిప్ట్ వల్లే వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైకాపాకి రాజకీయ మనుగడ లేకుండా పోతుందా? అసలు వైకాపాలో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా ఎవరు మిగిలేటువంటి పరిస్థితి లేదా అంటే అవుననేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నేతలు ఎందుకు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు వైసీపీలో లోపాయికారిగా ఏం జరుగుతుందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు వైకాపా మాజీ నేత, అలాగే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, వైఎస్ఆర్సీపీని మీరు వీడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి? అసలు వైకాపా మీ సొంత పార్టీగా మీరు భావించారు, వైకాపాకి ఎంతో సేవ చేశారు. అంత సేవ చేసినటువంటి మీరు వైకాపా కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీని వదిలి మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం ఏంటి? ముఖ్యంగా 11 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి దాని తర్వాత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలంగాణలో కలిసి పోటీ చేద్దాం అన్నప్పుడు అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ అలా ఆల్ ఇన్ సడన్ కలవడం నచ్చక ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని వదులుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా 2014లో విభజనకు కారణమైందని చెప్పి అందరూ నిందించినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రఘువీరారెడ్డి గారితో అలుపెరగని పోరాటం చేస్తూ వీధి పోరాటాలతో పాటు సత్యమేవ జయతే సభలతో పాటు అనేక కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్గా బిజీగా ఉండేవాళ్ళం. అప్పుడు చిరంజీవి గారు కూడా చాలా వరకు ప్రత్యేక హోదా గురించి వాటి గురించి అన్నింటిలోకి రావడం జరిగింది. సో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నప్పుడు గబుక్కున ఇన్ని రోజులు మనం విమర్శించిన పార్టీతో సాన్నిహిత్యం రాహుల్ గాంధీ గారు చేశారు, కానీ కింద ఆ లెవెల్లో కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మేము రాజీనామా చేయడం జరిగింది. ఓకే. ఆ రాజీనామా చేసిన క్రమంలో అప్పటికే పాదయాత్రలో జనంతో మమేకం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజం చూసి ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పదవి ఇచ్చారు. అంతకుముందు నేను అదే పని కాంగ్రెస్ పార్టీలో చేసేవాడిని. వివిధ క్యాడర్స్లో నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశాను. సో ఏఐసీసీలో ఉండేవాడిని. సో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున జాతీయ అధికార ప్రతినిధిగా నేను ఒక్కడిని మాత్రమే ఉండేవాడిని. అవును. జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు మాత్రమే ఉండేవాళ్ళు. జాతీయ స్థాయిలో మా ఇద్దరికి మాత్రమే ఆ డిజిగ్నేషన్స్ ఉండేవి. మరి అంత హోదా ఇచ్చి మాకు అవకాశాలు ఇచ్చి మమ్మల్ని పెంచి సొంత ఛానల్లో ఎక్కువగా ప్రమోట్ చేసి ఒక క్యాడర్ అంతా కనెక్ట్ అయ్యేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరూ కనెక్ట్ అయ్యే విధంగా నాకు పేరు కూడా గట్టిగానే వచ్చింది. కానీ దాని తర్వాత ఎమ్మెల్సీ కావాలన్న నా కోరిక కొంచెం పక్కకు జరిపినట్లయితే పార్టీ నాకు ఒక చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొందరు నాయకులు కోటరీల వల్ల నాకు మొదటి బంచ్లో రాకపోయినప్పటికీ ఆయన మనం మిస్ అయ్యాం రవికి న్యాయం చేయాలని ఇవ్వడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంకు కూడా ఇచ్చి నాకు ఒక గౌరవాన్ని కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరపున జర్మనీ పోయే అవకాశం కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇంతగా ఇచ్చిన పార్టీని ఈ కష్టకాలంలో వదిలి రావడం ఎందుకు వచ్చారని అడిగే హక్కు ప్రతి మీడియా సోదరుడికి ఉంది. పార్టీ కార్యకర్తకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము వైఎస్ఆర్సీపీలో చేరడానికి ప్రధానమైన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వీధి పోరాటాలు అయితే ఏమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు అయితే ఏమి, ఆయన డైనమిజం అయితే ఏమి, కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్కగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైతే ఏమి, ఇవన్నీ కారణాలు. ఓకే. మరి పార్టీ నుంచి బయటకు వచ్చే నాటికి మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి దయ ఉంటే వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఓకే. అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిది అనే పేరు మాత్రమే ఇప్పటికీ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాకుండా కాంక్రీట్ కుర్చీ చేసుకుని ఒక పర్సన్ ఉన్నాడు. నేను ఎవరి పేర్లు తీయకపోయినప్పటికీ ఆ పర్సన్ ఎవరు అందరికి తెలుసు. అన్ని శాఖలు హ్యాండిల్ చేసిన సమర్థుడు అతను. ఓకే. అంటే అతను ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక కార్పొరేటర్ కూడా కాదు, ఒక సలహాదారు మాత్రమే. కానీ అందరు కుర్చీలు కదులుతాయి, కుర్చీలు రొటేట్ అవుతాయి, వెనక్కి ముందుకు జరపచ్చు కూడా. ఆ పర్సన్ది మాత్రం కాంక్రీట్ కుర్చీ, ఎవరు కదల్చలేరు, అతన్ని అక్కడి నుంచి కదల్చనే లేరు. ఆ కుర్చీలో నుంచి అతను చెప్తేనే ఏదైనా జరగాలనే నిర్ణయంతో అతనితో వచ్చిన విభేదాల కారణంగా
తిరిగి అతనే మొత్తం సర్వం సహా పార్టీ ఇతనే చూస్తాడని లెటర్ హెడ్ మీద ఏదైతే ఇచ్చారో, ఇంకా ఈ పార్టీలో నాయకుడికి నేను ఎంత దగ్గరగా ఉన్నా, నాయకుడి దగ్గరికి ప్రతిసారి సమస్య తీసుకువెళ్ళి చెప్పినప్పుడల్లా సానుకూలమైన వాతావరణం నాయకుడే స్వయంగా కల్పించిన, నాయకుడు ఇచ్చిన నిర్ణయాలే సదరు కాంక్రీట్ కుర్చీ అమలు చేయదు. అటువంటప్పుడు అంత వివక్ష, అంత సప్రెషన్కి గురి చేస్తున్న అతని నుంచి ఆ పార్టీని దాదాపు రక్షించడం అనేది నాలాంటి గొంతెత్తిన వాడికే సాధ్యం కాకపోతే, గొంతు ఎత్తలేక అందరికీ అదే అభిప్రాయం ఉండి ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు కానీ అతన్ని ఏం చేయలేని పరిస్థితి. సో అన్బీటబుల్ పర్సనాలిటీ అది, అన్మూవబుల్ కుర్చీ అది, ఓకే, అది కాంక్రీట్ కుర్చీ. సో అతగాడి వల్లనే అనేక దుష్పరిణామాలు ఏర్పడ్డాయి పార్టీలో. ముఖ్యంగా మీరు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి ఐప్యాక్ అనే దాన్ని పెట్టడం జరిగింది. అవును, ఐప్యాక్ ముందు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో గుంబనంగా అసలు ఏం చేస్తారో ఎవరికి తెలియకుండా, ఎవరు ఆ సంస్థ సభ్యులో తెలియకుండా హిడన్గా సర్వేలు చేసి పర్ఫెక్ట్ నివేదికలు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీదకి వెళ్ళి తీసుకోవాల్సిన చర్యలు నిర్మాణాత్మకంగా తీసుకుని ఆ ఎలక్షన్ గెలిచారు. ప్రశాంత్ కిషోర్ గారు తన టీం సభ్యుల్ని ఎప్పుడు కూడా జనాల్లో ఎవరో తెలియకుండా పెట్టారు. ఓకే, అంటే ఒక షాడో. అలా కాకుండా గత 2024 ఎలక్షన్కు ముందు 3 సంవత్సరాల నుంచి పనిచేసిన ఐప్యాక్ వాళ్ళ సభ్యుల్ని పూర్తిగా శాసనసభ్యుల మీద కోఆర్డినేషన్ అనే పేరుతో పెట్టి, ఐఏఎస్లతో కూడా మీటింగ్లు డైరెక్ట్గా వాళ్లే పెట్టి, సీఎంఓలో సైతం వాళ్లే అనేక నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా దూరిపోయి, ముఖ్యంగా స్ట్రాటజీస్ అని, సర్వేస్ అని అన్నిటినీ ఏమార్చి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చే విధంగా స్లోగన్స్ రాసి వై నాట్ 175 అని, మరీ ముఖ్యంగా జగనన్న నువ్వే మా భవిష్యత్తు, జగనన్న నువ్వే మా జీవితం అని రాసి ఎమ్మెల్యేలందరికీ ఒక స్కూల్ సంచి తగిలిచ్చి ఆ స్టిక్కర్స్ అందరు ఇళ్ళకి వేయమని చెప్పి పంపించారు. అవును, అనేక తిట్లు, ప్రతి దగ్గర అంతో ఇంత అసంతృప్తి ఉంటుంది. కలిసినప్పుడు కడిగేయాలని జనానికి అందరికీ ఉంటుంది. కానీ జనం మంచివాళ్ళు, కొన్ని మంచి పనులప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యల్ని మర్చిపోతారు. కానీ చిన్న చిన్న సమస్యలు హైలైట్ అయ్యే విధంగా గడప గడపకి ప్రోగ్రాం తీసుకొని, అది చాలా మంచి ప్రోగ్రాం అనుకునే విధంగా డిజైన్ చేసినట్టు వీళ్ళు చెప్పి, ఆ ఎమ్మెల్యేలని ఎలక్షన్కి ఒక 1.5 year ముందు నుంచే తిట్టించడం మొదలుపెట్టారు ప్రతి వీధిలో. ఇది ఒక నిర్మాణాత్మకమైన తప్పు. ప్రజా సమస్యలు వినాలి, దానికి గ్రీవెన్స్ డే ఉంది, అనేక విధాలుగా ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తే పరిష్కారం చేసే అవకాశం. గడప గడపకి పోవడం ఎంత పెద్ద తప్పు అయిందంటే, అది అంతా ఇంత చిన్న తప్పు కాదు. అంటే 10 మంచి పనులు చేసినా ఒక 4 సమస్యలు చిన్న చిన్నవి, దోమల సమస్య, లేకపోతే మురుగునీటి సమస్య, ఆ వీధిలో రోడ్డు గతుకులుగా ఉన్నాయోనో, ఇవి హైలైట్ అయిపోయి చేసిన మంచి పనులు, ఇచ్చిన స్కీములన్నీ పోయినాయి. ఓకే, సో ప్రజల నోటితో తిట్లు తినడానికి ఆ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది గడప గడపతో. తద్వారా సబ్సిక్వెంట్గా ఏం జరిగింది, ఇతని మీద అసంతృప్తి ఉందని చెప్పి ఐప్యాక్ నివేదికలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎక్కడికక్కడ నివేదికలు ఇవ్వడం, ఆ నివేదికల ప్రకారం ఈ ఊర్లో ఉన్నోళ్ళని పక్క ఊరికి, పక్క ఊరు ఉన్నోళ్ళని పై ఊరికి, పై ఊర్లో ఉన్నోళ్ళు కింద ఊరికి పంపించారు. దాంతో ఏమైంది, అందరూ ఓడిపోయారు. ఇది ఐప్యాక్ యొక్క మిస్మేనేజ్మెంట్, కోటరీ యొక్క కోవర్ట్గిరి, ఈ రెండు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి. ఒకవైపు నుంచి చూస్తే. ఓకే, ఇంకోవైపు నుంచి చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ పతాక స్థాయి, స్కీములు తప్ప డెవలప్మెంట్ చేయలేదనేది ఇంకొకటి, కార్యకర్తల్ని అన్యాయం చేశారనేది ఇంకొకటి. దాంతోపాటు ముఖ్యంగా నమ్ముకున్న నాయకులకి 5 సంవత్సరాల పాటు బిల్లులు ఇవ్వకుండా సతాయించిన ప్రభుత్వంగా ఒక గొప్ప హిస్టరీ. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో అది మీకు ముందుగానే తెలుసు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడు చేయలేదా? ఒకవేళ మీరు కనుక జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు కనుక ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? అంత దాకా మమ్మల్ని పోనిస్తే కదా. ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు, మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అఫిషియల్గా నేను 5-6 సార్లు మాత్రమే కలవగలిగా. నా పదవి గురించి ఒకసారి వచ్చినప్పుడు, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న మీరు దాదాపు వారంలో 2 రోజులు సీఎంఓకి వెళ్ళేవాడిని. నేను జాతీయ అధికార ప్రతినిధి అయితే ఎవరికి గొప్ప, మాట్లాడేలా కానీ కలిసేదేంటి? అది వాళ్ళ ఒపీనియన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ కాదు ఇది. ఓకే, మధ్యలో కలవనివ్వరు. ఎవరు అసలు మిమ్మల్ని అడ్డుకున్న కోటరీ ఎవరు?
పేర్లు నేను చెప్పకూడదు అనుకున్నా, అందరికీ తెలుసు మొత్తం. ఈరోజు ఇప్పటికీ కూడా నిలబడి 4 పిల్లర్స్ లాగా 6 పిల్లర్స్ లాగా ఎవరైతే ఉన్నారో చుట్టూ దడిగట్టు ఉంటారో వాళ్ళే కోటరీ, ఎవరో కాదు. ఈరోజు మీడియా డిపార్ట్మెంట్ అంటూ తగుదనమ్మా అని చెప్పి ఒక స్క్రిప్ట్లు కొట్టేసి ల్యాప్టాప్ల మీద ఏదో స్క్రిప్ట్లు రాసుకునే విలేకరులుగా ఉన్న వాళ్ళని కొందరిని ఎవరినైతే పెట్టారో అక్కడ, అంతకుముందు సాక్షి స్టాఫ్గా ఉన్న వాళ్ళని, వాళ్ళందరూ కలిసి నిజంగా నిజం చెప్తున్నారా, పనికి మాలిన స్క్రిప్ట్ రాస్తున్నారు. మీరు గమనించండి, ఇప్పటికి కూడా కోర్టుగిరి అట్లాగే ఉంది. ఓకే, ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు రూలింగ్ పార్టీకి 5 సంవత్సరాలు మాత్రం. అవును, 5 సంవత్సరాల తర్వాత రావాలి, జనం దగ్గరికి వెళ్ళాలి, మేము చేసిన ప్రోగ్రెస్ కార్డ్ పెట్టాలి, కొత్తగా ఏమన్నా వాగ్దానాలు ఇచ్చి వాళ్ళని మెప్పించాలి. ఉత్త ప్రోగ్రెస్ కార్డే కాదు, వాళ్ళని కన్విన్స్ చేయాలి. అదే సమయంలో మీడియా యొక్క కోఆర్డినేషన్, మీడియా యొక్క కోఆపరేషన్ని అరమరికలు లేకుండా అందరినీ మనవాళ్ళుగా చేసుకునే అవకాశం ఉంటే కొన్ని వర్గాల్ని, కొన్ని మీడియా సెక్టర్స్ని, కొన్ని ఛానల్స్ని బద్ధ శత్రువులాగా తయారు చేసుకొని వాళ్ళని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ ద్వేషించే విధంగా స్క్రిప్ట్ రాసింది ఎవరు?